చేతిలో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, కానీ మా ఇంట్లో కీప్యాడ్ ఫోన్ ఉందండి. అసలు ఇంటర్నెట్ గూగుల్ అంటే ఏంటో మాకు అస్సలు తెలీదు అని అమాయకంగా మొహం పెడతారు. పెద్ద బంగ్లాలో ఉంటారు, కానీ మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్లో అండి. ఇది కూడా మా సొంత ఇల్లు కాదు, అద్దిల్లే అని చెప్పి సర్వే అధికారులు ముందే బుకాయిస్తున్నారు. ఎస్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న జనగణన ప్రాసెస్ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి విచిత్రమైన షాకింగ్ సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి. జనాలు తమ సమాధానాలతో ఎన్యూమరేటర్లను తికమక పెడుతూ ఉన్నారు. నిజాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్తున్నారు. అసలు జనాలు ఎందుకు భయపడుతున్నారు? గవర్నమెంట్కి సర్వే అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. 2021లో జరగాల్సిన జనగణన ఈ ఏడాది స్టార్ట్ అయింది. గ్రౌండ్ లెవెల్లో సర్వేకి వెళ్తున్నారు ఎన్యూమరేటర్స్. వాళ్ళకి ప్రజలిచ్చే ఆన్సర్స్ చూసి మైండ్ బ్లాంక్ అవుతోంది. మన తెలుగు భాషలో స్వచ్ఛంగా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అవుతోంది. జనాలు ఎక్కడ నిజం చెప్తే తమకు వచ్చే గవర్నమెంట్ స్కీమ్స్, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డ్స్ ఎక్కడ కట్ చేస్తారేమో అని విపరీతంగా భయపడిపోతూ ఉన్నారు. ప్రతి 100 మందిలో దాదాపు 50 మంది తమ సొంత ఇంటిని కూడా అద్దిల్లే అని చెప్తున్నారు. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఈ రెండు పదాలు, ఇలాంటి పదాలు, ల్యాప్టాప్, కంప్యూటర్ అనే పదాలు ఫస్ట్ టైం వింటున్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు. ఎన్యూమరేటర్లకు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని క్లియర్గా తెలుస్తూ ఉంది. కానీ ఎందుకు వాళ్ళు రియాక్ట్ కావటం లేదు? కారణం రూల్స్ ప్రకారం పీపుల్స్ స్టేట్మెంట్ ఈజ్ ఫైనల్. అంటే జనాలు ఏది చెప్తే అదే చివరాఖరి, అదే రికార్డ్ చేయాలి. కాబట్టి అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇలా జరిగితే డేటా మొత్తం తారుమారయ్యే ప్రమాదం ఉంది కదా. ఇక ఈ జనగణనలో మరో పెద్ద కాంట్రవర్సీ సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో అనేకమైన కాంట్రవర్సీస్ బయటపడుతున్నాయి. ఆన్లైన్లో ఎవరికి వాళ్ళ డీటెయిల్స్ని నమోదు చేసుకుంటుండడం ఈ కాంట్రవర్సీకి దారితీస్తుంది. ఆ ఆప్షన్ వివాదాస్పదమవుతోంది. అందులో ముఖ్యంగా భద్రాచలం ప్రాంతాన్ని, అంటే ఒక లొకేషన్ ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో భాగంగా చూపించడం మరింత కాంట్రవర్సీకి దారితీస్తుంది. దీనివల్ల తెలంగాణ ప్రజల హక్కులు, సరిహద్దుపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. అంతేకాదు ఈ ఆన్లైన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ టెక్నాలజీపై చాలామందికి సరైన అవగాహన లేదు. అందుకే చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. దీంతో మొత్తం ఆ భారం మళ్ళీ గ్రౌండ్ స్టాఫ్ పైన పడుతూ ఉంది. ఇంకోవైపు ఈ సర్వేలో క్యాస్ట్ డేటా, అంటే కులాల వివరాలు, వీటిని సేకరించడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ డేటా కారణంగా ఫ్యూచర్లో పొలిటికల్గా మిస్యూజ్ జరిగి, అంటే ఫ్యూచర్లో పొలిటికల్గా వీటిని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి కొందరు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు కూడా ఈ మాటని. కానీ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఇది చాలా అవసరమని గవర్నమెంట్ అంటూ ఉంది. కానీ జనాలు మాత్రం తమ ఇళ్ల దగ్గరికే వచ్చే అధికారుల ప్రశ్నలకు భయపడిపోతున్నారు. మీ ఇన్కమ్ ఎంత, మీ ఆస్తి ఎంత, ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తూ ఉంటారు, ఇలా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటే టెన్షన్ పడుతూ ఉన్నారు. నిజాలు చెప్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయేమో అని, అలాగే వాళ్ళ పర్సనల్ డేటా కార్పొరేట్ కంపెనీస్ చేతికి చిక్కితే వాళ్ళ ప్రైవసీకి భంగం కలుగుతుందేమో అని ఆందోళన చెందుతూ ఉన్నారు. సరైన సమాధానం చెప్పకుండా సిబ్బందినే నిలదీస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితి ఉందో. ఒకవైపు జనాలు ఇలా చేస్తూ ఉంటే, ఇంకోవైపు సర్వే సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఇన్ని కావు. ఒక్కో ఫ్యామిలీ నుంచి ఫుల్ డీటెయిల్స్ సేకరించడానికి దాదాపు గంట టైం పడుతూ ఉంది. దేనికి తోడు బయట ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇలాంటి తీవ్రమైన ఎండల్లో ఇళ్ల వెంట తిరగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ తిరగడం వల్ల వేగం బాగా తగ్గిపోతుంది ఈ ఎండల కారణంగా, ఇలా అనేక కారణాల కారణంగా. అన్నింటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, చాలా గ్రామాల్లోని ఇళ్లకు సరైన నెంబర్లు లేవు. దీంతో అధికారులు హౌస్ నెంబర్తో పాటు గృహ గణన సంఖ్యను కూడా రాయాల్సి వస్తుంది. కొందరు ఇంటి యజమానులు కనీసం ఇంటి నెంబర్లు వేయడానికి కూడా ఇష్టపడటం లేదు. పైగా ఈసారి ఇళ్ల మ్యాపింగ్ అంతా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా జరుగుతూ ఉంది. కానీ కొంతమంది ఎన్యూమరేటర్లకు డిజిటల్ పద్ధతులపై, గూగుల్ మ్యాప్స్ వాడకంపై సరైన ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఈ కారణంగా పనులు చాలా ఆలస్యం జరుగుతోంది అనేది వినిపిస్తున్నమాట. ఇక జనగణన గ్రౌండ్ లెవెల్లో తమకు ఎదురవుతున్న అడ్డంకులపై అధికారులు ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇచ్చారు. డిజిటల్ జనగణనలో సేకరించే సమాచారం కేవలం ఆయా ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్పుకొచ్చారు.
ప్రజలు ఎలాంటి అసత్యాలు చెప్పకూడదు. ప్రస్తుతం మీరు పొందుతున్న రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు లేకపోతే ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధికి ఈ సర్వేకి ఎలాంటి సంబంధం లేదు అనేది అధికారులు చెప్తున్న మాట. కాబట్టి ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జనాలు నిజాలు దాచడం కరెక్టేనా? గవర్నమెంట్ ఈ డేటాను సేఫ్గానే ఉంచుతుంది అని చెప్పి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చేతిలో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, కానీ మా ఇంట్లో కీప్యాడ్ ఫోన్ ఉందండి, అసలు ఇంటర్నెట్ గూగుల్ అంటే ఏంటో మాకు అస్సలు తెలీదు అని అమాయకంగా మొహం పెడతారు. పెద్ద బంగ్లాలో ఉంటారు, కానీ మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్లో అండి, ఇది కూడా మా సొంత ఇల్లు కాదు, అద్దిల్లే అని చెప్పి సర్వే అధికారుల ముందే బుకాయిస్తున్నారు. ఎస్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న జనగణన ప్రాసెస్ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి విచిత్రమైన షాకింగ్ సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి. జనాలు తమ సమాధానాలతో ఎన్యూమరేటర్లను తికమక పెడుతూ ఉన్నారు. నిజాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్తున్నారు. అసలు జనాలు ఎందుకు భయపడుతున్నారు? గవర్నమెంట్కి సర్వే అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. 2021లో జరగాల్సిన జనగణన ఈ ఏడాది స్టార్ట్ అయింది. గ్రౌండ్ లెవెల్లో సర్వేకి వెళ్తున్నారు ఎన్యూమరేటర్స్. వాళ్ళకి ప్రజలిచ్చే ఆన్సర్స్ చూసి మైండ్ బ్లాంక్ అవుతోంది. మన తెలుగు భాషలో స్వచ్ఛంగా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అవుతోంది. జనాలు ఎక్కడ నిజం చెప్తే తమకు వచ్చే గవర్నమెంట్ స్కీమ్స్, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డ్స్ ఎక్కడ కట్ చేస్తారేమో అని విపరీతంగా భయపడిపోతూ ఉన్నారు. ప్రతి 100 మందిలో దాదాపు 50 మంది తమ సొంత ఇంటిని కూడా అద్దిల్లే అని చెప్తున్నారు. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఇలాంటి పదాలు ల్యాప్టాప్, కంప్యూటర్ అనే పదాలు ఫస్ట్ టైం వింటున్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు. ఎన్యూమరేటర్లకు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని క్లియర్గా తెలుస్తూ ఉంది. కానీ ఎందుకు వాళ్ళు రియాక్ట్ కావటం లేదు? కారణం రూల్స్ ప్రకారం పీపుల్స్ స్టేట్మెంట్ ఈజ్ ఫైనల్. అంటే జనాలు ఏది చెప్తే అదే చివరాఖరి, అదే రికార్డ్ చేయాలి. కాబట్టి అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇలా జరిగితే డేటా మొత్తం తారుమారయ్యే ప్రమాదం ఉంది కదా. ఇక ఈ జనగణనలో మరో పెద్ద కాంట్రవర్సీ సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో అనేకమైన కాంట్రవర్సీస్ బయటపడుతున్నాయి. ఆన్లైన్లో ఎవరికి వాళ్ళ డీటెయిల్స్ని నమోదు చేసుకుంటుండడం ఈ కాంట్రవర్సీకి దారితీస్తుంది. ఆ ఆప్షన్ వివాదాస్పదమవుతోంది. అందులో ముఖ్యంగా భద్రాచలం ప్రాంతాన్ని, అంటే ఒక లొకేషన్ ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో భాగంగా చూపించడం మరింత కాంట్రవర్సీకి దారితీస్తుంది. దీనివల్ల తెలంగాణ ప్రజల హక్కులు, సరిహద్దుపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. అంతేకాదు ఈ ఆన్లైన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ టెక్నాలజీపై చాలామందికి సరైన అవగాహన లేదు. అందుకే చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. దీంతో మొత్తం ఆ భారం మళ్ళీ గ్రౌండ్ స్టాఫ్ పైన పడుతూ ఉంది. ఇంకోవైపు ఈ సర్వేలో క్యాస్ట్ డేటా, అంటే కులాల వివరాలు, వీటిని సేకరించడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ డేటా కారణంగా ఫ్యూచర్లో పొలిటికల్గా వీటిని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి కొందరు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు కూడా ఈ మాటని. కానీ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఇది చాలా అవసరమని గవర్నమెంట్ అంటూ ఉంది. కానీ జనాలు మాత్రం తమ ఇళ్ల దగ్గరికే వచ్చే అధికారుల ప్రశ్నలకు భయపడిపోతున్నారు. మీ ఇన్కమ్ ఎంత, మీ ఆస్తి ఎంత, ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తూ ఉంటారు, ఇలా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటే టెన్షన్ పడుతూ ఉన్నారు. నిజాలు చెప్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయేమో అని, అలాగే వాళ్ళ పర్సనల్ డేటా కార్పొరేట్ కంపెనీస్ చేతికి చిక్కితే వాళ్ళ ప్రైవసీకి భంగం కలుగుతుందేమో అని ఆందోళన చెందుతూ ఉన్నారు. సరైన సమాధానం చెప్పకుండా సిబ్బందినే నిలదీస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితి ఉందో. ఒకవైపు జనాలు ఇలా చేస్తూ ఉంటే ఇంకోవైపు సర్వే సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఇన్ని కావు. ఒక్కో ఫ్యామిలీ నుంచి ఫుల్ డీటెయిల్స్ సేకరించడానికి దాదాపు గంట టైం పడుతూ ఉంది. దేనికి తోడు బయట ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇలాంటి తీవ్రమైన ఎండల్లో ఇళ్ల వెంట తిరగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ తిరగడం వల్ల వేగం బాగా తగ్గిపోతుంది ఈ ఎండల కారణంగా, ఇలా అనేక కారణాల కారణంగా. అన్నింటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే చాలా గ్రామాల్లోని ఇళ్లకు సరైన నెంబర్లు లేవు. దీంతో అధికారులు హౌస్ నెంబర్తో పాటు గృహ గణన సంఖ్యను కూడా రాయాల్సి వస్తుంది. కొందరు ఇంటి యజమానులు కనీసం ఇంటి నెంబర్లు వేయడానికి కూడా ఇష్టపడటం లేదు. పైగా ఈసారి ఇళ్ల మ్యాపింగ్ అంతా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా జరుగుతూ ఉంది. కానీ కొంతమంది ఎన్యూమరేటర్లకు డిజిటల్ పద్ధతులపై, గూగుల్ మ్యాప్స్ వాడకంపై
సరైన ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఈ కారణంగా పనులు చాలా ఆలస్యం జరుగుతోంది అనేది వినిపిస్తున్నమాట. ఇక జనగణన గ్రౌండ్ లెవెల్లో తమకు ఎదురవుతున్న అడ్డంకులపై అధికారులు ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇచ్చారు. డిజిటల్ జనగణనలో సేకరించే సమాచారం కేవలం ఆయా ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్పుకొచ్చారు. ప్రజలు ఎలాంటి అసత్యాలు చెప్పకూడదు, ప్రస్తుతం మీరు పొందుతున్న రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు లేకపోతే ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధికి ఈ సర్వేకి ఎలాంటి సంబంధం లేదు అనేది అధికారులు చెప్తున్న మాట. కాబట్టి ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జనాలు నిజాలు దాచడం కరెక్టేనా? గవర్నమెంట్ ఈ డేటాను సేఫ్గానే ఉంచుతుంది అని చెప్పి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.